భారతదేశం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, అలాగే జెట్ ఇంజన్లు స్వదేశీయంగా తయారు చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాకుండా ఈ తయారీ వెనుకున్న ఒక సంస్థ గురించి మీలో ఎంతమందికి తెలుసు? అదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దీనిని సంక్షిప్తంగా హాల్ అంటారు. హాల్ ఆసియాలోనే అతిపెద్ద ఏరోస్పేస్ మరియు రక్షణ సంస్థల్లో ఒకటి. గత 80 సంవత్సరాలకు పైగా ఇది భారత సైనిక శక్తికి నిశ్శబ్దంగా బలంగా నిలుస్తుంది. 1940లో బెంగళూరులో స్థాపించబడిన హాల్ సంస్థ మొదట విదేశీ విమానాలను అసెంబ్లీ చేయడం ప్రారంభించింది. కానీ ఈరోజు వాళ్ళు తమ సొంత విమానాలను డిజైన్ చేసి తయారు చేస్తున్నారు. తేజస్ భారతదేశంలోనే పూర్తిగా అభివృద్ధి చేసిన తొలి లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్. దీనిని హాల్ సంస్థ తయారు చేసింది. అలాగే ధ్రువ్ అధునాతన లైట్ కాంబాట్ హెలికాప్టర్. దీనిని భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన మరియు కోస్ట్ గార్డులు ఉపయోగిస్తున్నారు. హాల్ కేవలం విమానాలను మాత్రమే తయారు చేయదు. జెట్ ఇంజన్లు, ఏవియానిక్స్, రాడార్ వ్యవస్థలు, అంతేకాదు ఇస్రో కోసం అంతరిక్ష నిర్మాణాలను కూడా తయారు చేస్తుంది. అవును, చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసిన అదే ఇస్రో కోసం. భారతదేశం అంతటా 20కు పైగా ఉత్పత్తి యూనిట్లు, 9 పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలు, దాదాపు 30,000 మంది ఉద్యోగులతో హాల్ ఒక నిజమైన రక్షణ శక్తి కేంద్రంగా నిలుస్తుంది. మరియు భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో, అంటే రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో హాల్ ఈ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉంది. చూసారా, 1940లో విదేశీ విమానాలను అసెంబ్లీ చేయడం నుంచి నేడు అత్యాధునిక స్టెల్త్ ఫైటర్లను నిర్మించే స్థాయికి మన హాల్ ఎదిగింది. ఈరోజు హాల్ కేవలం భారతదేశపు ఎయిర్ స్పేస్ సంస్థ మాత్రమే కాదు, ప్రపంచానికి భారతదేశం ఇచ్చే ఒక శక్తివంతమైన ప్రకటన. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఫాలో అవ్వండి.